నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ మామ. మనం హైదరాబాద్ లో మనకు బడా గణేశుడు అనేది గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ఆ బొజ్జ గణపయ్య మనకి ఈసారి 69 ఫీట్ల శ్రీ విశ్వ శాంతి మహాశక్తి స్వరూపునిగా మనకు దర్శనం ఇస్తుంది మామ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు రైట్ సైడ్ చూస్తే మనకు శ్రీ గజాలమ్మ దేవి, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు శ్రీ లక్ష్మీ సమేత అయ్యగిరి స్వామిగా మనకు దర్శనం ఇస్తున్నారు మామ. అండ్ ఇక్కడ కింద వచ్చేసి రంగనాథ స్వామి, అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనం ఇస్తున్నారు మామ. సో మనం లాస్ట్ టైం చూసుకుంటే 70 ఫీట్ల శ్రీ సప్త మహాశక్తి గణపతిగా మనకు దర్శనం ఇచ్చింది మామ. సో ఈసారి వచ్చేసి మనకు 1 ఫీట్ తగ్గించి శ్రీ విశ్వశాంతి మహాశక్తి స్వరూపినిగా మనకు దర్శనం ఇస్తున్నాడు మామ. సో ఈసారి మన ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ 71 ఇయర్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మన ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ. అండ్ మామ ఈసారి ఈ రూపాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, సో మనము రీసెంట్గా చూసుకుంటే పాల్గమ్ అటాక్స్ కానీ, మన ఇండియా పాకిస్తాన్ గొడవలు కానీ, సో అందులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శాంతిగా ఉంటూ తెలివిని ప్రదర్శించారు. ఎగ్జాంపుల్ ఎట్లా అనగా, వాళ్ళు మన పైన అటాక్ చేస్తే అటాక్ చేయకుండా ఎకనామికల్గా దెబ్బతీసిండు, ఫైనాన్షియల్గా దెబ్బతీసిండు మామ. సో కళాకారుడిగా శాంతిగా ఉండి శక్తిని ప్రదర్శించాలని ఆ బొజ్జ గణపతి రూపంలో మనకు తెలియజేస్తుంది మామ. ఇది ఒకటి మంచి ఆలోచన అని చెప్పొచ్చు. సో రండి మామ, చూసుకుందాం మనం ఇంకా బడా గణేశుని యొక్క తయారీ ఎలా జరుగుతుందో, పనులన్నీ ఎలా వేగవంతంగా జరుగుతున్నాయో ఒకసారి చూసుకుందాం రండి మామ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మామ, మన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యకి సంబంధించిన షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మామ. సో ఇక్కడ చూడవచ్చు చాలా వేగవంతంగా మనకు వెల్డింగ్ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాయి మామ. సో ఒక్కసారి ఇక్కడ రండి, మీరు ఆ ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యకు సంబంధించిన పాదాలకు సంబంధించిన వెల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మామ. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేసుకుందాం. ఇది చూడండి మామ, ఇది బడా గణేశుని ఒక పాదాలకు సంబంధించిన వెల్డింగ్ మామ ఇది. సో చూడండి మామ, ఆల్మోస్ట్ ఇక్కడ మనకు షెడ్ వర్క్స్ చేయడానికి చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మామ, ఆ బొజ్జ గణపయ్య ఒక ఫేస్ కట్ మామ ఇది. సో మనకు బొజ్జ గణపయ్యకి సంబంధించిన ఇదంతా ఫేస్ కట్ రెడీ అవుతుంది మామ. వెల్డింగ్ వర్క్ ఆల్మోస్ట్ చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు మామ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ విధంగా ఇవాళ మొత్తం వెల్డింగ్ వర్కే జరుగుతుంది మామ. ఇదంతా బొజ్జ గణపయ్యకి సంబంధించిన మార్కింగ్ ఇదంతా. సో మనం ఒక్కసారి ఇంకా మన ప్రెసిడెంట్ గారు సందీప్ బాబు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మామ. రండి మామ, వెళ్దాం మామ. ఇప్పుడు మనం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ యొక్క కమిటీ మెంబర్ మనతో ఉన్నారు మామ. సో మనం అడిగి తెలుసుకుందాము ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క తయారీ విధానం ఎలా జరుగుతుందో, సో ఇంకా ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క పనులు ఎలా సాగుతున్నాయో అన్నీ మనం అడిగి డీటెయిల్స్గా తెలుసుకుందాం మామ. సో నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? నా పేరు సందీప్ రాజ్, గణేష్ ఉత్సవ కమిటీకి నేను కన్వీనర్ను. ఈ ఖైరతాబాద్ ఉత్సవాలు ఇప్పుడు 71 సంవత్సరం ఇది. ఈ ఉత్సవాలు ఇక్కడ స్టార్ట్ అయినాయి 1954లో, అంటే 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన కార్పొరేటర్గా ఉండే స్వర్గీయ శంకరయ్య గారు. దాని తర్వాత ఆయన సుదర్శన్ గారు, ఆయన సోదరుడు స్వర్గీయ రోజు కర్ర పూజతో స్టార్ట్ చేస్తాము. 100 రోజులు ఉంటుంది. ఈ కర్ర పూజ స్టార్ట్ అయిన తర్వాత షెడ్ కార్యక్రమం ఉంటుంది. షెడ్ అవును అంకుల్, మేమిడంగా చూసాము. కర్ర పూజ రోజు మనం కర్ర పూజ చేసుకోగానే వర్షం కురిచింది. ఆ గంగమ్మ తల్లి గిడంగా ఆ బొజ్జ గణపయ్య రాకకు వర్షం రూమ్లో ఆనందాన్ని తెలియజేసింది. అది మా గిడంగా చాలా సంతోషం అనిపించింది అంకుల్. సో ఇంకా బడా గణేశునికి ఈ వెల్డింగ్ ఇవన్నీ పనులు అయితే దాని తర్వాత ఈ కర్ర పూజ తర్వాత షెడ్ కార్యక్రమం ఉంటుంది. షెడ్ కంప్లీట్. వాళ్ళు బయటకు ఆదిలాబాద్ నుండి వస్తారు, నర్సయ్య టీము. దాని తర్వాత వెల్డింగ్ వాళ్ళు వైజాగ్ నుండి వస్తారు, మన కాకినాడ వాళ్ళు నాగబాబు వాళ్ళ టీం. గత సంవత్సరం 15 సంవత్సరాల నుండి వాళ్ళే చేస్తారు. దీనికి మొత్తం డ్రాయింగ్ ఆర్టిస్టు ఆయన మన రాజేందర్ గారు, శిల్పి గారు, ఆయన రాజేందర్ గారు, మట్టి కళాకారుడు జోగారావు గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మాండంగా అయిన 69 అడుగుల వినాయకుడు. ఈ వినాయకుడు దాదాపు 25వ తారీఖు పండుగ, వినాయక చవితి 27వ తారీఖు ఉంటుంది. 25వ తారీఖు రోజు మనం ఈ కంప్లీట్ కలర్తో సహా మన భక్తులకు దర్శనం కలుగుతాం. ఎట్లాగైతే వినాయక చవితి రోజు వాళ్ళకి ఇక్కడ వచ్చేటందుకు లక్షలాది మంది భక్తులు వచ్చడానికి మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తాము. ప్రభుత్వ సహకారం 100% ఉంటుంది. అన్ని శాఖల వారు, ఆర్ఎన్బి, మున్సిపల్ కార్పొరేషన్, మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్
వాళ్ళు మరియు ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాల సహకారం ఉంటుంది మాకు. వినాయక చవితికి మీరు ఎలాంటి ఆకటం లేకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. అంకుల్ ఈసారి ఆ బుజ్జగణపయ్యని విశ్వశాంతి మహాశక్తి రూపం ఎంచుకోవడానికి కారణం ఏంది అంకుల్? ఈ రూపాన్ని ఎంచుకోవడానికి విశ్వం అంటే ప్రపంచం, విశ్వం అంటే ప్రపంచ శాంతి. ఎన్ని గొడవలు ఎన్ని కొట్లాటలు, వాడు కొట్టుకుడు వీడు కొట్టుకుడు వీని చంపుడు అవన్నీ ఉంటాయి. విశ్వము అంటే ప్రపంచ శాంతి కోరాలని ఆ భగవంతుని మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపము, అన్ని రూపాలుగా మేము చేస్తాము. ఈ సంవత్సరం విశ్వశాంతి, ప్రపంచ శాంతి ఉండాలని ఒకవైపు గజలమ్మ, ఒకవైపు మన మన లక్ష్మీ సమేత అయ్యగిరి స్వామి, ఒకవైపు మన పూరి జగన్నాథ స్వామి, ఒకవైపు గజలక్ష్మి దేవి, అట్లాగే వాసవి దేవి. ఇప్పుడు త్రిపుర దేవి నన్ను దాంట్లో మార్చేస్తున్నాము, వాసవి దేవిగా మారుస్తున్నాము. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని విధాలుగా మేము భక్తులకు సహకరిస్తాము, వాళ్ళు మాకు సహకరిస్తామని మనం చేసుకుంటున్నాం. సో అంకుల్ ముందుగా ఈసారి 71 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి మన యూట్యూబ్ మామ ఛానల్ నుంచి మా తరఫున అందరి తరఫున మీకు ఫస్ట్గా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంకుల్. తప్పకుండా అమ్మా, ఫస్ట్ టైం వచ్చి మేము మన యూట్యూబ్ ఛానల్ వారికి మాకు ధన్యవాదాలు. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుండి వారికి మేము స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మామ మీరు చూసిరుగా అంకుల్ మనకు బడా గణేశుని, మన ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కానీ, సో ఆ రూపాన్ని ఎంచుకోవడానికి కారణం ఏందో అన్నీ మనకు డీటెయిల్గా చెప్పాడు. సో మామ మీరు ఇడంగా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో సో ఆ బడా గణేశుని దర్శించుకొని ఆ బొజ్జ గణపయ్య యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మామ ఒకసారి మాతో కలిపి మీరు అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ సో మచ్. మామ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యని 1954లో స్టార్ట్ చేసింది మామ. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మామ ఇక్కడ 1983లో మన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య దగ్గర మన సూపర్ స్టార్ కమల్ హాసన్ గారు ఇక్కడ షూటింగ్ జరిగింది మామ. ఆ ఫిలిం అప్పట్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్ మామ. ఆ ఫిలిం పేరు వచ్చేసి సాగర సంగమం. అప్పట్లో అది చాలా బ్లాక్ బస్టర్ హిట్ మామ ఆ ఫిలిం. సో చూడండి మామ, దాని తర్వాత మనకు ఇక్కడ 2000 జిందగీలో ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేశుని టాప్ పైన మొత్తం వ్యూ అంటే షెడ్ పైన మొత్తం వ్యూ ఎక్కి ఫస్ట్ టైం చూస్తున్నామా. సో ఈ ఎగ్జైట్మెంటే వేరా. అంటే ఖైరతాబాద్ షెడ్ ఉంటుంది కదా, దాదాపు మనం షెడ్నే ఇట్లా పైనకి చూస్తాము. సో ఆ షెడ్ పైన ఎక్కి ఫస్ట్ టైం చూడబోతున్నామమ్మా. ఈ ఎగ్జైట్మెంట్ ఉంది. ఒక్కసారి వచ్చి చూద్దాం దామా. బోల్ గణేష్ మహారాజ్ కి జై. మామ ఇది ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య మండపం టాప్ వ్యూ మామ. సో చూడండి మామ, ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య మండపం దాదాపు 85 అడుగులు ఉంది మామ. సో మీరు చూడొచ్చు మామ, ఇది ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య మండపం ఒక టాప్ వ్యూ. చూడండి మామ, మొత్తము ఆల్మోస్ట్ వెల్డింగ్ వర్క్స్ చేయడానికి అన్ని కంప్లీట్ అయినాయి మామ. సో ఇక మనకు ఆ బొజ్జ గణపయ్య మనకు వినాయక చవితి రోజు మనకు దర్శనం ఇస్తాడు మామ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.